హాయ్ హలో వెల్కమ్ టు మొగటా మీడియా. పిఠాపురం ప్రజలు అదృష్టవంతులే. ఎన్నిసార్లు చెప్పుకున్నా నేను చెప్తున్నాను కదా, ఈ దేశంలో ఏ నియోజకవర్గ ప్రజలైనా అదృష్టవంతులు ఉన్నారు అంటే అది మొట్టమొదటి నియోజకవర్గం ఈ దేశం మొత్తంలో అది పిఠాపురం అని చాలా బలంగా చెప్తా. 20 నెలల్లో ఒక్క సాధారణ ఎమ్మెల్యే ఇలా చేయగలుగుతాడా? పిఠాపురం తీసుకొచ్చినటువంటి నిధుల గురించి, చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి, కొన్ని వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి కష్టాలను తీర్చేటువంటి పరిస్థితి ఒక సాధారణ ఎమ్మెల్యే, ఒక సాధారణ మంత్రి, ఒక సాధారణ నాయకుడు చేయగలుగుతాడా? రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు కాబట్టే, పవన్ కళ్యాణ్ గారి కనుకనే ఇలాంటి కార్యక్రమాలకు ఆయన ముందుండి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. పిఠాపురం దశ దిశ మారిపోతుంది. 2024కి ముందున్నటువంటి పిఠాపురం వేరు, 2024 తర్వాత పవన్ కళ్యాణ్ గారి గెలుపు తర్వాత పిఠాపురం అనేది ఒక చరిత్ర. అప్పటి వరకు పిఠాపురం అంటే ఎక్కడో కాకినాడ పక్కన ఒక నియోజకవర్గం, ఒక పేరు మాత్రమే. ఈరోజు అదొక బ్రాండ్. పిఠాపురం అనేది ఒక చరిత్రను నిలిచిపోయేటువంటి, ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించినటువంటి ఒక నియోజకవర్గం, ఒక యునీక్ ఐడెంటిటీని ఈ దేశంలో, ఈ అంటే దేశంలోనే అంటే అంత పెద్ద పవన్ కళ్యాణ్ గారికి తెలుసా అంటే డెఫినెట్గా పక్కన ఉండేటువంటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా లేదా ఎక్కడో నార్త్లో ఉండేటువంటి పవన్ కళ్యాణ్ గారి గురించి కాస్త అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు కూడా పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిచినటువంటి నియోజకవర్గమే కదా అనే మాటలు నేనైతే ఇన్నిన్నా. ఏంటి, నార్త్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఢిల్లీలో, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఇక్కడ పిఠాపురం గురించి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన నియోజకవర్గం కదా అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిందంటే ఆలోచించండి. దేశం మొత్తం పిఠాపురం ఒక్కసారైనా సరే చూడాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అలాంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకువెళ్తున్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజలకి ఏం కావాలంటే అవి ఇదా అదా అని లేదు, ఏదైనా సరే. ఒక సాధారణ ఎలక్ట్రీషియన్, ప్రైవేట్ ఎలక్ట్రీషియను ప్రమాదవశాత్తు చనిపోతే వెంటనే అక్కడ ఉండేటువంటి నియోజకవర్గంలో ఎలక్ట్రీషియన్లందరికీ కూడా, ప్రైవేటు ఎలక్ట్రీషియన్లందరికీ కూడా సేఫ్టీ గార్డ్స్ ఆయన సొంత డబ్బులు పెట్టి ఇచ్చారు. అక్కడ ఉండేటువంటి స్కూల్ పిల్లలకి డిజిటల్ బోర్డులు లేవా, లేదంటే కంప్యూటర్స్ లేవా, లేదంటే ఆర్ఓ వాటర్ ప్లాంట్లు లేవా, లేదంటే చదువుకోవడానికి ప్రైవేట్ స్కూల్లో, లేదంటే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడానికి స్కాలర్షిప్లు లేవా, సొంత డబ్బులతో ఇచ్చినటువంటి పరిస్థితి. బస్టాండు, రైల్వే స్టేషన్కి ఈరోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి అమృత్ మహోత్సవ్ రైల్వే స్టేషన్స్లో భాగంగా 37 కోట్ల రూపాయలకు పైగా నిధులు ఒక్క పిఠాపురం రైల్వే స్టేషన్ని ఆ స్కీమ్లో జాయిన్ చేశారంటే ఆలోచించండి. ఫ్లైఓవర్లు కడుతున్నారు, పక్క రోడ్లు వేసేస్తున్నారు, బస్టాండ్లు, పశువులకి సంతకి ఆధునీకరణ చేస్తున్నారు. పిఠాపురం ప్రజలకి ఏది కావాలంటే అది తీసుకొచ్చేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే ఆలోచించండి. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య పిఠాపురం తీర ప్రాంతానికి సంబంధించి వచ్చినటువంటి నెలలోనే దానికి సంబంధించి మద్రాస్ ఐఐటి నుంచి నిపుణులను తీసుకొచ్చి ఎస్టిమేషన్ వేయించి కేంద్రానికి పంపించి 350 కోట్లకు పైగా నిధులని ఇక్కడ శాంక్షన్ చేయించుకున్నారంటే ఆయన పిఠాపురం ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని, సాధారణంగా అందరూ కళలో పెట్టుకుని చూసుకుంటారంటారు, కానీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఎందుకంటే పిఠాపురం ప్రజలు కూడా అంతకన్నా గొప్ప ధైర్యవంతులనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక దశాబ్ద కాలం పాటు ఒక యుద్ధం తర్వాత ఆయనకి మొట్టమొదటి విజయాన్ని అందించారు. 2019లో 2 చోట్ల ఓడిపోయారు. ఈయనే నాయకుడయ్యా అంటే ఆయనే అసలైన నాయకుడు అని చెప్పి దేశానికి, రాష్ట్రానికి పరిచయం చేస్తే ఈరోజు ఆయన చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చరిత్ర పుటల్లో లిఖించుకుంటూ ఎన్నో వందల సంవత్సరాల నుంచి గిరిజన గ్రామాల్లో పడినటువంటి రోడ్లు ఆయన నాయకత్వంలో జరుగుతున్నాయి. అదే చెప్తున్నాను కదా. అందుకనే సాధారణంగా మీరు ఒక్కసారి ఆలోచించండి. 37 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వంతో ఒక సాధారణ ఎమ్మెల్యే ఒక కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి ఏమన్నా మాట్లాడేటువంటి పరిస్థితులు గత ప్రభుత్వాల్లో ఎప్పుడైనా కనిపించాయా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో కనిపించాయి. గత ప్రభుత్వంలో ఎంపీలు కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కేంద్రం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళారు అంటే ఏమని వచ్చేది? ఏదో కాంట్రాక్టుల కోసమో లేదంటే ఏదో కాళ్ళు పట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి కేసుల గురించి ఇంకో దాని గురించో మాట్లాడుకునేవాళ్ళు. కానీ రాష్ట్రం అభివృద్ధి గురించి, రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇంకా పెంచండి అని చెప్పడం గురించి, ఆయన నియోజకవర్గంలో ఇలాంటి 37 కోట్ల రూపాయలు పెట్టి ఒక రైల్వే స్టేషన్ కోసం తీసుకొచ్చారంటే ఆలోచించండి.
పిఠాపురం తీర ప్రాంత కోతకు గురవుతున్నటువంటి కొన్ని వందల సంవత్సరాలకి సంబంధించినటువంటి సమస్యకి శాశ్వతంగా అడ్డుకట్ట వేసినటువంటి చరిత్రకు ఆయనే సాక్ష్యంగా చెప్పచ్చు. అంత గొప్ప పనులు ఆయనకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఇంకా నేను చెప్తున్నాను కదా, మిగతా వాళ్ళు పిఠాపురంలో తట్టాబుట్టా సదురుకు నిలిపోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే అక్కడ పోటీ చేసి గెలవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో మొన్న 2024లో పోటీ చేస్తే 70,000 మెజారిటీ వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా 2 సంవత్సరాలు తిరిగేటప్పటికి జనసేన పార్టీ అక్కడ సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలే దాదాపు 75 నుంచి 80,000 అయిపోయాయి. అంటే ఆలోచించండి ఏ రకమైనటువంటి ఇంపాక్ట్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారో అనుకోవచ్చు. ఆల్మోస్ట్ వన్ సైడ్ ఎలక్షన్స్ రేపు 2029లో పిఠాపురంలో జరగబోతున్నాయి. 1,00,000కు పైగా మెజారిటీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు కొట్టబోతున్నారు కాదు, కొట్టి చూపించబోతున్నారు. అక్కడ ఉండేటువంటి ప్రజలు ఆ రేంజ్లో ఇవ్వబోతున్నారు. ఎన్నో ప్రలోభాలను తట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి అందించినటువంటి విజయానికి ఈరోజు ఆయన తిరిగి చూపిస్తున్నటువంటి ప్రేమకి ఉబ్బి తబ్బిపోతున్నారని చెప్పాలి. అంత గొప్ప నాయకుడిని దేశానికి అందించినందుకు గర్వంతో నిజంగా వాళ్ళ ఆనందానికి హద్దులే లేవని చెప్పాలి. ఇలాంటి నాయకుడిని మనం వదులుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతాం అనేటువంటిది బాధపడుతున్నటువంటి పరిస్థితి. మిగతా గతంలో 2 చోట్ల ఓడిపోయారన్నారు చూసారా, అలాంటి వ్యక్తుల మాటల్లో నేను విన్నా. భీమవరం కావచ్చు, గాజువాకలు కావచ్చు, అలాంటి నాయకుడు మా నియోజకవర్గం కూడా ఉంటే బాగుంటుంది కదయ్యా. అలాంటి నియోజకవర్గ అలాంటి ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో కూడా పోటీ చేసి ఉంటే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గంలో కూడా పోటీ చేయొచ్చు కదా అనేటువంటి మాట కూడా వినబడుతుంది. రీసెంట్గా నేను ఒక మాట విన్నా. రీసెంట్గా మా అమ్మాయి చెప్పింది మాట. ఇక్కడ ఒక ఆటోలో వెళ్తుంటే ఇక్కడ పక్కన ఉండేటువంటి అన్నీ కూడా తీసేస్తున్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారమ్మా అంటే, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందేమో అని అంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే బాగుంటుందమ్మా అని అక్కడ ఆటో డ్రైవర్ మాట్లాడుతున్నాడట. అంతే ఆలోచించండి. పిల్లకే పవన్ కళ్యాణ్ అంటే తెలుసేమో, మరి నాకైతే అంత గొప్పగా ఆయన గురించి ఎక్కడ ఎంక్వైరీ చేసిందో నాకు తెలియదు. కానీ వెంటనే అక్కడ ఉండేటువంటి ఆటో ఆయన కూడా, నిజమమ్మా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇక్కడ పోటీ చేస్తేనా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామమ్మా అనేటువంటి మాటలు వింటే నిజంగా నాకు మళ్ళీ తిరిగి వచ్చి మా వైఫ్ చెప్తుంది, అంత గొప్పగా అనిపించింది. ఏదేమైనా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిఠాపురం అనే పేరుని చరిత్ర పుటల్లో ఒక గొప్ప నియోజకవర్గంగా మునుముందు మనం ఇలాంటి వీడియోలు కొన్ని వందల వీడియోలు చేసుకోవాల్సి వస్తుంది. ఈరోజు ఒక రైల్వే స్టేషన్కి సంబంధించిన దాని గురించి చూసుకున్నాం. రేపొద్దున్న మొన్న ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి, లేదా బస్ స్టాండ్ గురించి, రైల్వే స్టేషన్ గురించి, స్కూల్స్ గురించి, స్కాలర్షిప్ల గురించి, అనాథ పిల్లలకి ఆయన ఇచ్చినటువంటి శాలరీకి సంబంధించినటువంటి దాని గురించి అనేక వీడియోలు చేసుకున్నాం. ఇలాంటివి కొన్ని వందల వీడియోస్ అభివృద్ధి కార్యక్రమాల మీద, పిఠాపురానికి సంబంధించిన దాని మీద మనం చేసుకోబోతున్నాం. 5 ఏళ్లలో నేను చెప్తున్నాను కదా, 500కు పైగా అభివృద్ధి కార్యక్రమాలు, మినిమంలో మినిమం 500 వీడియోలు నేను మీ ముందుకు తీసుకురాబోతున్నా. రాసి పెట్టుకోండి. ఇక నుంచి పిఠాపురం అనేది ఏదైనా అనుకోండి, మీరు అదృష్టవంతులు అంతే.